నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ వెజిటబుల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రోజూ మనం చూసేదే అదేనండి, క్యారెట్. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది గదా, కానీ దీనిలో బోలెడన్ని ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా? మనం అందరం చిన్నప్పట్నుంచి ఈ మాట వింటూనే ఉన్నాం కదండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, రోజూ ఒక క్యారెట్ తిను, డాక్టర్ అవసరమే ఉండదని. ఇది ఊరికే చెప్పే మాటలా అనిపిస్తుంది కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎందుకలా అంటారు? ఆ చిన్న క్యారెట్లో మనల్ని డాక్టర్ నుంచి అంత దూరంగా ఉంచేంత పవరేముంది? పదండి, దాని వెనుకున్న సైన్స్ ఏంటో ఈరోజు చూద్దాం. సరే, ముందుగా మనకు బయటకు కనిపించే బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. అంటే మన కళ్ళకి, మన చర్మానికి క్యారెట్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దాం. క్యారెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది విటమిన్ ఏ. ఇది మన కంటి చూపుని షార్ప్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా తక్కువ వెలుతుర్లో, అంటే రాత్రిపూట బాగా కనిపించడానికిది చాలా అవసరం. దీన్నే నైట్ విజన్ అంటారు. ఇక స్కిన్ విషయానికొస్తే క్యారెట్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన చర్మానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడి ఒక న్యాచురల్ గ్లో ఇస్తాయి. అంటే ఎలాంటి క్రీమ్స్ వాడకుండానే సహజమైన మెరుపు వస్తుందన్నమాట. సరే, బయట అందం గురించి చూశాం కదా, మరి మన శరీరం లోపల ఆరోగ్యం సంగతేంటి? క్యారెట్ లోపల ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3 చాలా ముఖ్యమైన పాయింట్సున్నాయి. ఫస్ట్, జీర్ణక్రియ. క్యారెట్లలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ను క్లీన్గా ఉంచి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. ఇక రెండవది, మన హార్ట్ హెల్త్. రెగ్యులర్గా క్యారెట్స్ తినడం వల్ల బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో మన గుండె భద్రంగా ఉంటుంది. ఇక ఫైనల్గా మూడోది, ఇమ్యూనిటీ. క్యారెట్లో ఉండే విటమిన్స్ మన రోగనిరోధక శక్తిని బలంగా చేస్తాయి. అప్పుడు మన శరీరం చిన్న చిన్న జబ్బులతో ఈజీగా ఫైట్ చేస్తుంది. ఓకే, ఇన్ని లాభాలున్నాయి. సరే, మరి దీన్ని ఎలా తినాలి, మన డైట్లో ఎలా చేర్చుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్. క్యారెట్ తినడానికి చాలా ఈజీ మార్గాలున్నాయండి. పచ్చిగా సలాడ్స్లో వేసుకోవచ్చు, ఉదయాన్నే ఫ్రెష్గా జ్యూస్ చేసుకోవచ్చు, లేదా మనం వండుకునే కూరల్లో, రైస్లో కలిపేయొచ్చు. ఎలా తిన్నా సరే దాని బెనిఫిట్స్ మాత్రం పక్కాగా అందుతాయి. అయితే ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా అని మరీ ఎక్కువగా తినేయకూడదు. ఇక్కడ ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా అంతే కదా, అమృతం కూడా అతిగా తీసుకుంటే విషమంటారు. క్యారెట్లు చాలా హెల్దీ అయినంత మాత్రాన వాటిని మరీ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. ఎప్పుడూ మితంగానే తీసుకోవాలి. అందుకే బెస్ట్ ఏంటంటే రోజుకి 1 లేదా 2 క్యారెట్లు అంతే. మనం ఇందాక చెప్పుకునే బెనిఫిట్స్ అన్నిటికీ అది సరిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, రోజూ కేవలం 1 క్యారెట్ తినడం ఎంత చిన్న మార్పు! కాని ఈ చిన్న కన్సిస్టెంట్ అలవాటు మన ఆరోగ్యం మీద ఎంత మంచి ప్రభావాన్ని చూపిస్తుందో కదా. ఒక్కోసారి పెద్ద పెద్ద మార్పులు కాదు, ఇలాంటి చిన్న చిన్నవే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.